సర్కారు మీద సర్కార్ కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఆపేదానికి చర్చలు, యుద్ధానికి సిద్ధమైతున్న జవాన్లు, మేడం పంచిన పద్మ అవార్డులు. ఓ మస్తు వార్తలున్నాయబ్బా. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. కేసీఆర్ కు మంత్రుల కౌంటర్, హామీలు తీరుస్తారట బరాబర్. శాంతి చర్చల కోసం తన్లాట, కర్రెగుట్టల్లో సాగుతున్న వేట. రామకృష్ణారావు కొత్త సీఎస్, స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్. కాశ్మీర్లో బ్యాన్ చేసిండ్రు ట్రెక్కింగ్, యుద్ధ విమానాలకు అగ్రిమెంట్. పద్మ అవార్డుల పండుగ. పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ. తెలంగాణ ఉద్యమంకెళ్ళి 10 ఏళ్ల ఏలువడి దాకా, కాళేశ్వరంకెళ్ళి మిషన్ భగీరథ దాకా, రైతు బంధుకెళ్ళి రుణమాఫీ దాకా చెప్పినాయి, చేసినాయి, చేస్తామన్నాయి. ఓ షాన్నే యాద్ చేసిండు వరంగల్ సభల కేసీఆర్ సారు. ఏడాదిలోనే మొత్తం ఆగం చేసిందట కాంగ్రెస్ గవర్నమెంట్. ఏహే సీఎం సీట్లకెళ్ళి దించినందుకు ఓర్చుకుంటలేడు, అందుకే ఏదేదో మాట్లాడుతుండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చిండు ఈ లెక్కలతోటి. పాత సీఎం సార్ ఇంకేమన్నాడు, దానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నారు అంతా చూద్దాం పాన్రి. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్, కాంగ్రెస్ విలన్ అంటావా? అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఆ మహిళలే అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా అంత అక్కసు, ఆ అక్కసుని అంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది, ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడుతున్నారు? ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బిసి చేసిండ్రా? 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. పంజాబ్ ను తలదరనే పంటలు పండించిన విషయం కూడా ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్టు, 1,25,000 కోట్ల రూపాయలు మింగడం జరిగింది. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే, ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దా. నీ చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. నీకు జీతాలే చేసేదగాలే 10 ఏళ్ళు పాలిస్తాయి, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, ఏ నీ కాయగూరు ముచ్చట్లు తింటానికా? నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగా అంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు, నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు, మీ బచ్చగాళ్ళు అన్నావు కదా బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్ లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటది. ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో మాట్లాడు. మీరు చేసిన నిర్వాహకం ఏంది, మీరు చేసిన అప్పులేంది, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసిన మేము చెప్తాం అసెంబ్లీ సాక్షిగా. ఈ డైరీలలో రాసి పెట్టుకొని 100కు 100% మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. డైరీ రాస్తావు, ఒక బ్లాక్ డైరీ, ఒక డైరీ రెడ్ డైరీ, ఏమైతుందా? మీటింగ్ అటర్ ఫ్లాప్, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు. మావోయిస్టులతో చర్చలు సాధ్యమా? ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా? కాల్పుల విరమణకు ఒప్పందం జరిగే అవకాశం ఉందా? మధ్యవర్తులుగా ఎవరుంటే చర్చలు సఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది? కర్రెగుట్టల నుంచి బలగాలను వెనక్కి రప్పించడం ఎంతవరకు సాధ్యం? మావోయిస్టులను తూర్చిపెడతామన్న కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఉంటుందా అని చాలా మందిలో ఉన్న డౌట్లబ్బా. ఏమైతుందో కానీ ఇప్పుడైతే గిది నడుస్తాంది.
సెంటరోళ్లకు అన్నలకు నడుమ శాంతి చర్చలకు తొవ్వదోలాడుతున్నది మన గవర్నమెంట్. పెద్దలు జానారెడ్డి సార్ ఇంటికి పోయి చాలాసేపు ముచ్చట పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎందుకంటే 21 ఏళ్ల కిందట అన్నలతోటి చర్చలు చేసినప్పుడు జానారెడ్డి సారే పోలీస్ మంత్రి. పౌర హక్కుల సంఘము ప్రజా సంఘాలపై సార్ను కలిసి మాట్లాడినాకనే తుపాకులు దించి అడవిలోకెళ్లి అన్నలు వచ్చి చర్చలు చేసిండ్రు. అజంకా పెద్ద పెద్ద లీడర్లే ఎన్కౌంటర్ అయి నల్లమలకెళ్లి ఛత్తీస్గఢ్ బాట పట్టిండ్రు. అప్పటికి ఇప్పటికి మస్తు మారింది పరిస్థితి. ఇప్పుడు కర్యగుట్టలను సెంటర్ జవాన్లు రౌండప్ చేసుడుతోటి ప్రజా సంఘాల లీడర్లు నిన్న సీఎం సార్ను కలిసి కాల్పులు ఆపేటట్టు చూడాలి, నక్సలెట్లతోటి చర్చలకు తొవ్వ సాఫ్ చేయాలని కోరితే సరేనని ఇలా జానారెడ్డి సార్ను కలిసిండు అన్నట్టు. ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడి ఎట్లా ముంగట్టుకు పోయేది చెప్తామన్నాడు. ఇక వరంగల్ మీటింగ్ లో కేసీఆర్ సార్ కూడా ఇదే కోరిండు సెంటర్ వాళ్ళను. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటే పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. ఎందుకంటే వీళ్ళంతా సెంటర్ జవాన్లు, ఛత్తీస్గఢ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు లేరు. కర్రెగుట్టలను మొత్తం జల్లడవారుతున్నారు. బాంబులు చెక్కింగులు చేసుకుంటా గుట్ట మీదకి పోతున్నారు. కుక్కలను కూడా పట్టుకొచ్చిరు ఆసన మురక చూసి దొరకబడేటట్టు. అన్నలు కూడా హుషారున్నారు. హగో జవాన్ల చేతులతోటి మట్టి అంతా దోరితే కవర్ కింద కట్టాలు. లోపల పెద్ద బొయ్యారం ఉన్నదట. మీదికి అగపడకుండా గిసొంటి గుహలు బొచ్చడు తయారు చేసి పెట్టిరట. అంతా చిమ్మ చీకటి, 1000 మందికి సరిపో నీళ్ళ సౌలత్ ఉందట. జవాన్లు వస్తున్నారనే మతలబ్ ముందే అంది సదురుకొని తప్పించుకున్నారట అన్నాలు. అయినా గిట్లా ఇడిచిపెట్టేటట్టు లేరు. ఒక తాన బీర్ సీసాగు పడ్డది, చిన్నగా బయటికి తీస్తే లోపట బాంబు. ఎవరు దాచిండ్రో గాని జవాన్లకు దొరికింది. 6 రోజుల కాంచెల్లి అడవంతా పుణుకులాడుతూనే ఉన్నారు. 30 మందికి మీద నక్సలెట్లను ఎన్కౌంటర్ చేసిరని ప్రచారం అవుతుంది. లోపట కాల్పుల మోతం అవుతుంటే బయట శాంతి చర్చల కోసం చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తప్పితే అందరి మాట ఒక తీరనే ఉన్నది కానీ నక్సలెట్లనే మాట వినబడద్దనే జిజ్జుతోటున్న సెంటర్ వాళ్ళు చర్చలకు ఒప్పుకుంటారా అనేది అసలు పాయింట్. నీ అవ్వ మన దేశంలో ముత్తెమంత ఉంటది, ఇంకా ఆగుడైంది ఏష్ పడేక. యుద్ధం రాని మన జవాన్ల సత్తా ఏందో తెలుస్తుంది. ఏందిరో ఏమో ఎగిరెగిరి పడుతున్నావు, మా తాన బలగం ఏందో తెలిసే మాట్లాడుతున్నావా? శాంతి శాంతి అంటే అట్లనే రెచ్చిపోతారు. ఓ పార్ మన పవర్ ఏందో చూపియాలి అని సోషల్ మీడియాలో పొట్టు పోస్టులు పెడుతున్నారు. అబ్బా మనోళ్ళను 28 మందిని చంపితే ఊకుంటారు మరి. వాళ్ళ సంగతి చూడాల్సిందే అని దేశమంతా ఒక్కటైన ఇయాల్టి వార్త గిది. బయటికి చెప్తలేరు గాని వెనకాల పెద్ద పిలానే ఉన్నట్టుంది. ప్రధానమంత్రి మోడీ సార్ ఇంటికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ వచ్చి 40 నిమిషాలు ముచ్చట పెట్టిండు. ఇప్పుడు కాశ్మీర్ ఎట్లున్నది, టెర్రరిస్టుల కోసం ఎట్లెంకులాడుతున్నది, ఆర్మీ ఆఫీసర్లు ఏమంటున్నది అంతా చెప్పిండట. ఇద్దరు ఇంకా షాన్నే మాట్లాడుకున్నారట. మిలిటరీ ఆఫీసర్లతోటి మునం పెట్టి మీటింగ్లు అవుతున్నాయి. ముందే బార్డర్ ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. వాఘా బార్డర్ బంద్ చేసే ఉంది, సింధు నీళ్లు కిందికి ఆపేసిండ్రు. ఫేక్ వార్తలు రాస్తున్నారు, పబ్లిక్ ను రెచ్చగొడుతున్నారు అని 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేసింది మన సెంటర్ గవర్నమెంట్. ఫ్రాన్స్ దేశంకెళ్ళి 26 రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 63,000 కోట్ల డీలు 5 ఏళ్ల తర్వాత వస్తాయట. ఇంకో దిక్కు కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఇండ్లు కూల్చుని నడుస్తూనే ఉన్నది. టూరిస్టులను కాపాడుకోలేకపోయినాము. గిసొంటి జరిగితే కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎట్లా అడుగుతామని అసెంబ్లీలో బాధపడ్డాడు సీఎం ఒమర్ అబ్దుల్లా సారు. పరిస్థితి మంచిగా లేదు కాబట్టి అడవులలో ట్రెక్కింగ్ కు రావద్దని టూరిస్టులకు ఆర్డర్ వేసింది గవర్నమెంట్. పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోతానికి ఇచ్చిన టైం వచ్చినందుకు తట్టాపుట్ట చదువుకొని పోతున్నారు. ఏమైతుందని గట్లనే ఎవరో నీడనే ఉన్నారనుకో దొరికి గాళ్ళకు ఉన్నట్టేనట. మన దేశం ఇట్లా నడుస్తుంటే పక్క దేశం కూడా ఐసికి తైసి అంటుంది. యుద్ధ విమానాలను రెడీ చేసుకుంటుందట. 2 దేశాల నడుమ ఇప్పుడైతే గిట్లుంది, రేపేమైతుందో మరి. కవులు, కళాకారులు, సినిమోళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, భాషల మీద కాయిషున్నోళ్ళు, పబ్లిక్ కు సేవ చేసినోళ్ళు ఇట్లా ఎంతో మంది ఉంటారు. వాళ్ళు చేసిన మంచి పనులు, సాధించిన విజయాలను గుర్తించి సర్కారోళ్ళు అవార్డులు పంచుతుంటారు ప్రతి ఏడు. ఈ ఏడు పద్మ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయో మొన్న సాటింపేసిండ్రు కదా. ఇవాళ ఢిల్లీకి పిలిచి అవార్డులు పంచిండ్రు. మరి చూద్దాం పాన్రి. డాక్టర్ దొవ్వూర్ నాగేశ్వర్ రెడ్డి, చికిత్స గ్యాస్ట్రోఎంట్రాలజీ. మన హైదరాబాద్ ఏఐజీ దవాఖానా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సార్కు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది రాష్ట్రపతి మేడం. ఇదివరకే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వచ్చినాయి సార్కు. ఇక ఇటు చూడు రీ. పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ, కళా, ఫిల్మ్ అభినయ్.
మంచిగా పంచగట్టుకొని పద్మభూషణ్ అవార్డు తీసుకుంటానికి వచ్చిండు బాలకృష్ణ సారు. తెలుగు కట్టుబొట్టును ఢిల్లీ పెద్దల ముంగట సాటింపేసిండు అన్నట్టు. ఇంటోళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు అవార్డు తీసుకుంటుంటే. అట్లనే తమిళ హీరో అజిత్ కుమార్, శేఖర్ కపూర్ సార్లకు, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు, హాకీ ఆటగాడు శ్రీజేష్ కు పద్మభూషణ్ వచ్చింది. తెలుగు అవధాని మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ఇచ్చిండ్రు. బుర్రకథ చెప్పే మిర్యాల అప్పారావు తరపున ఆయన బిడ్డ తీసుకున్నది. కర్ణాటకలో తోలుబొమ్మలాట ఆడించే భీమావకు అవార్డు ఇస్తుంటే అందరూ సప్పట్లు. అవ్వకు 96 ఏళ్ళు, మళ్ళా బయట దేశాల సుత ఆడిచ్చిందట. కవులు, కళాకారులు, డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, నలుగురికి అక్కడికచ్చే పనులు చేసిన వాళ్లకు పద్మశ్రీ అవార్డులు పంచిండ్రు. మీది దానికి రాలేని పెద్ద మనుషులుంటే రాష్ట్రపతి మేడమే కిందికి వచ్చింది. కొందరిని వీల్ చైర్లో తీసుకొచ్చి సన్మానం చేసిండ్రు. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, పెద్దోళ్ళు చాలా మందే వచ్చిండ్రు చూస్తానికి. పద్మ అవార్డులు వచ్చిన ఇంకా కొందరికి మళ్ళీ పరిపంచుతారట. जय जयनाचरण बाठारी, कला लोक गायन। श्री गणेश्वर शास्त्री, साहित्य एवं शिक्षा। సర్కారోళ్ళు కొత్త పథకాలు పెట్టాలన్నా, పెట్టిన పథకాలు పబ్లిక్లకు పోవాలన్నా, గవర్నమెంట్ పనులు సగబెట్టాలన్నా, కొత్త జీవోలు ఇవ్వాలన్నా, అన్ని శాఖల పనులు చక్కగా నడవాలన్నా ఐఏఎస్లే ముంగటుండేది. జిల్లా కలెక్టర్ల కాంచెల్లి సర్కార్ హ్యాండ్వర్ల పనిచేసే స్పెషల్ ఆఫీసర్ల దాకా ఏలువడంతా ఆళ్ళ చేతులనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్కు పబ్లిక్కు నిచ్చెన లెక్క. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఎల్లుండికెంచి సిఎస్ రామకృష్ణారావు సారిగా అంటే సర్కారు అందరికంటే పెద్ద ఆఫీసరు. ఇప్పుడున్న శాంతకుమారి మేడం బుధవారం రిటైర్ కాగానే గా సీట్లకి ఈసారి వస్తాడు అన్నట్టు. మస్తు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. ఇప్పుడు పైసల శాఖకు పెబ్బ 14 మాటల బడ్జెట్ తయారు చేసిన అనుభవం అంటే చూడండిగా. సెంటర్కి వెళ్ళి పైసలు తెప్పించుట్లా, పైసా ఉట్టించుట్లా పేరు పోయిండు కాబట్టి అంత పెద్ద పోస్టులకు తీసుకురన్నట్టు. 4 నెలలు సిఎస్ పదవులు ఉంటాడు సారు. అట్లనే 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో స్మితా సబర్వాల్ మేడం కూడా ఉంది. టూరిజం శాఖకి పైసల శాఖకు పంపింది సర్కారు. ఇంతకు మునుపు కూడా ఈడనే ఉండే. గచ్చిబౌలి భూముల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడే ప్రచారం అయింది గవర్నమెంట్ ఆఫీసర్లు గిట్లా చేసుడేందని. పోలీసులు నోటీసులు ఇస్తే ఫేక్ ఫోటో షేర్ చేసిన 2000 మందికి కూడా నోటీసులు ఇస్తారా అని క్వశ్చన్ చేసే. హైదరాబాద్ లో అందాల పోటీలు దిగ్విజయం చేయాలనే జిజ్జు మీద ఉన్న మేడం ఇక ఈ పనులు కూడా చూసుకోవద్దు. జయేష్ రంజన్ సార్ సగబెడతాడు. ఇక జిహెచ్ఎంసీకి కర్ణన్ సార్ కమిషనర్ వస్తే ఆ సీట్లున్న ఇలం భర్తీ సార్ ను హెచ్ఎండిఏకి పంపితే ఇప్పటిదాకా ఈ కుర్చీలున్న దానకిషోర్ సార్ కార్మిక శాఖకు పోయిండు. ఆఫీసర్ల పంతనము, అవసరాలు, అక్కలరం బట్టి అప్పుడప్పుడు మార్చే కార్యమే ఇప్పుడు నడిచిందన్నట్టు. పట్నంలో మా అక్క కొడుకుంటాడు. ఎప్పుడు చూడు నెత్తి నొస్తుంది, కాలు నొస్తుందని వంతాడు. మా తమ్ముడు సుతా గట్లనే ఉన్నాడమ్మా. మొన్న కోపిన్ దుఃఖంలో 10 కిలోల బియ్యం మోస్తానికే ఆయిల్ పాయల్ అయిండు. గా రమేష్ గాడైతే నెరి గట్టిగా 4 అడుగులు వేస్తే దమ్ము వస్తుందని కూర్చుంటాడు. వామ్మో, రాకేష్ గాని తెరువు ఓకున్రా నాయన అని అనక ముందే గయ్యిన లేస్తాడు. ఇగో గిట్లా చెప్తుంటారు పోరల గురించి. ఇట్లా ఎందుకు అవుతుందంటే ఇంటర్లు అడుగు పెట్టంగానే బీపీ, డిగ్రీ పట్ట రాకమునిపే షుగరు. గిట్లున్నది తెలంగాణల కథ. రాష్ట్రంలో 25 లక్షల మంది పర్సన్లకు దవాఖానోళ్ళు టెస్టులు చేస్తే 100కి 19 మందికి బీపీ, 21 మంది ఎక్కువ బరువు, 81 మందికి డి విటమిన్ చక్కగా లేదట. చదువులలో ర్యాంకుల కోసం పోటీ పడ్డట్టే రోగాలు తెచ్చుకున్నట్లు పోటీ పడుతున్నారు అన్నట్టు. ఒయిల పాఠాలు బట్టి పడుతున్నారు కానీ ఆరోగ్య పాఠాలు నేరుస్తలేరు. ఏం తింటున్నాం, ఎట్లుంటున్నాం అనేది చూసుకుంటలేరట. లట్టు పోటు, కడుపులేసుడు, లడ్డు బాబు లెక్క తయారవుడు. ఫోన్లలో పొంటలక మనం కష్టపడతారు కానీ గ్రౌండ్ కు పోయి ఆడరు. పొద్దుముక 4 అడుగులు వేయరు. ఇక ఎండకు నిలబడాలంటే కమిలిపోతాం అన్నట్టే చేస్తారు. ఇగేముంది, డి విటమిన్ అందక బొక్కలు కట్టపుల్ల లెక్కనే అవుతున్నాయట. పెయిల తాకత లేక ఉత్తగానే కుసకుస అవుతున్నారు. చదువులలో పడి టెన్షన్ ఎక్కువై అట్లా కొంత బీపీలు పెరుగుతున్నాయట. ర్యాంకుల కోసం ఉరుకులాట మంచిదే గాని తినే తిండి మీద కూడా నజరేయుర్రి జరా. పెయ్యాల్సితట్టు ఆటలాడుర్రి, ఎగురుండ్రి, దుంకుండ్రి. పాడసోళ్ళంటే లేడి పిల్లల లెక్క తయ్యిన ఆడాలి. మూలకు పడ్డ కట్టె లెక్కుంటే రోగాలకు సేకాండి ఇచ్చినట్టే. జర చూసుకోండి మరి.
అబ్బా కొత్త చెప్పులు గీన్నే ఇడిస్తిని ఎవరు పట్టుకుపోయినరు కావచ్చు. నేను ముందే చెప్పిన పూల బండి కాడ పెడదామని, ఇక ఇంటి దాకా ఉత్తకాళ్ళతో నేను అడుగుండ్రి. బూట్లు వేసుకోవద్దురా అంటే ఇన్నవా, 1000 రూపాయలు పెట్టి కొనిపిస్తేవి ఎవరి కన్ను పడ్డదో. ఇగో గిట్లనే ఉంటుంది గుళ్ళకాడ. దర్శనానికి పోయి వచ్చే లోపే చెప్పులు మాయమైతుంటాయి. చిన్న చిన్న గుళ్ళ కాడనే ఇట్లుంటే లక్షల మంది వచ్చే గుడి కాడ ఇంకా తిప్పలే. కానీ తిరుపతి కొండ మీద గా కష్టాలు తప్పిస్తున్నారుల్లా. రైట్, ఫోటో కొట్టి సంచయంగానే అంట్ల చెప్పులేసిచ్చింది. అన్న రషీది జింపి చేతిలో పెట్టిండు, కథం. ఇక ఆ సంచి తీసుకొచ్చి స్టాండ్ లో పెడతాడు. భక్తురాలు ఎప్పుడొచ్చినా ఈ రషీది చూపిస్తే చాలు తీసుకుపోయి చెప్పులు ఇస్తారు. తిరుపతిలో పెట్టిండ్రు ఈ కొత్త సిస్టమ్. పతొక్కల ఫోటో కొట్టి ఫోన్ నెంబర్ తీసుకుంటారు కాబట్టి ఒకల చెప్పులు ఒకరికి పోకుండా ఎవ్వరి వాళ్ళకే ఇస్తారన్నట్టు. ఇది కూడా ఫ్రీగానే, ఏ కాన తీసుకోరు. మళ్ళీ చెప్పులు కూడా గ్యారెంటీ లేకుండా ఎక్కడ పడితే తీసి పాడేసేది. ఇప్పుడు దేవస్థానంలో చెప్పులు మంచిగా భద్రపరిచి మంచిగా నీట్గా పెట్టిర్రు. ఇంకా వారం రోజులకు వచ్చిన చెప్పులు మనకు గ్యారెంటీ ఫోటో దిగి పెట్టి మంచిగా పెడుతున్నారు, నీట్గా చేస్తారు సార్. ఇంతకు మునుపు ఇట్లా లేకుండే. చెప్పుల స్టాండ్ లా ఆత్రమాత్రం ఇడిచేసి దర్శనానికి పోదురు. మళ్ళొచ్చేటోరకు ఎవరి ఏడున్నాయో దొరకకపోయేది. కుడి చెప్పు ఒక జాగల, ఎడమ చెప్పు ఇంకో జాగల. ఏ పోతావాయే అని చాలా మంది ఇడిచిపెట్టి పోయేటోళ్ళు. అట్లా ఏడ చూడు గుట్టలు గుట్టలు మోపైతుండే కొండ మీద. ఆరానికి లారీ లోడ్ వెళ్లేదంటే చూడుర్రిగా చెప్పుల దొంగలు సుత బగ్గనే తిరిగేది. కొత్త అగబడితే కథమే. ఇక గతసారి వచ్చినప్పుడు అక్కడ ఎక్కడనో పెడుతుండే, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా ఎక్కడనో పడేస్తుండే. ఇప్పుడు నీట్గా పద్ధతి ఒక దగ్గర సెట్ చేస్తారు, మనం ఎప్పుడు వచ్చైనా తీసుకోవచ్చు. ఫ్రీగా లగేజ్ కౌంటర్ ఎట్లా నడుస్తుందో సేమ్ ఇదిగిన గట్లనే. ఈ ఎండాకాలంలా తాతిలల్లా చాలా మంది తిరుపతికి పోతారు. ఉత్త పుణ్యానికి చెప్పులు పోగొట్టుకోకుండా ఈ సౌలత్ వాడుకోర్రి మళ్ళా. ఇప్పుడంటే క్యాబులు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు, మెట్రోలు, గిట్రోలు వచ్చినాయి. కానీ మున్పు ఎటు పోవాలన్నా బస్సు ఎక్కాల్సిందే. ఊర్ల నుంచి టాంగాలు, జీపులు తిరిగినా పైసలు ఎక్కువని బస్సు వచ్చేదాకా చెట్ల కింద కూర్చొని ఎయిటింగ్ చేసేది. అప్పట్లో అంత దూరం నుంచే ఆరని కొట్టుకుంటూ వచ్చేది మా ఊరికి బస్సు. మా పక్కూరు లాస్ట్ స్టాప్ ఉండే. అటు పోయి ఇటు వచ్చే వరకు తయారుండేటోళ్ళు, ఊర్ల ప్రయాణం పోతోళ్ళు. గా రోజులన్నీ యాదికొచ్చినాయి ఉల్లా గిళ్ళ సంబురం చూస్తే. పెండ్లి బారాత్ కాదుల్లో బస్ వచ్చిన సంబురం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కటేజారి అనే ఆదివాసి గూడెంలకు బస్సొచ్చుడు ఇదే తొలుత. మరి స్వతంత్రం వచ్చిన కాంచి ఇళ్లకు బస్సు సౌలతే లేదు. అంతెందుకుల్లా మొన్నటిదాకా తొవ్వే సక్కగా లేకుండే. గడ్చిరోలి అంటే అడవుల జిల్లా, అన్నల కడ్డ. ఊరికి రోడ్డయ్యి బస్సులు తిరుగుతుంటే వాళ్ళ మధ్యలో బయటికి తెలుస్తుందని పనులు కానియరన్నట్టు. ఈ నడుమ అన్నలుండే ఏరియా మీద సెంటరోలు నజరేసిండ్రు కదా. పోలీసులు దగ్గరుండి మొన్ననే రోడ్డు సౌలతి వేస్తే ఇప్పుడు ఆర్టీసోళ్ళు బస్సు నడుపుతుర్రు. ఇన్నేండ్లు ఊరి దాటి ఎటు పోవాలన్నా కాళ్ళనే నమ్ముకునేది. పానం సుస్తైతే డోలీల మోసుకుపోతుండే. జిల్లా నుంచి 70 కిలోమీటర్ల దూరంలుండే ఈ గూడాన్ని కాని నొల్లలేరు. ఇక ఇప్పుడు ఓదానెనుక ఓటి సౌలతులు వేస్తుండే వరకు చిన్న మురిపెం కాదు ఆదివాసులది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు నాటుదాం, భవిష్యత్తును కాపాడుకుందాం. చెట్లు నాటండి, ఆనందాన్ని పంచండి. ఇగో ఇట్లా చెప్తుంటారు. మొక్కలు నాటితే ఎంత ఫాయిదా ఉంటుందో ఎరక చెప్తానికి. చెట్టు మనిషి బతుకుతానికి ఆక్సిజన్ ఇస్తుంది, తినటానికి పండ్లను ఇస్తుంది, అక్కలు శిగల పెట్టుకుంటానికి, దేవుణ్ణి కొలుసుకుంటానికి పూలను ఇస్తుంది, ఆఖరికి చెట్టు కాలం చేసిన పొయ్యిలకు కట్టెలను ఇస్తుంది. గీడికే తెలుసు మనకు. కానీ ఓ చెట్టు ఎట్లెక్కడికి వచ్చిందంటే, చెట్టు చూస్తే బందోబస్తుకున్నది. పోలీసులు నీడ కోసం పోయిండ్రేమో అనుకునేరు. మంచిగా చూడుండ్రి, పెద్ద తొర్రుంది. హాగో అండ్లకెళ్ళి ఏదో డ్రమ్ము తీసే వరకు గుప్పుమన్నది గుడుంబా. ఆవు సారా దా పెట్టిండ్రు తొర్రలా. ఇంకేమన్నా ఉన్నదా అని పోలీసారు లోపట దేవులాడుతుంటే ఏం కానొస్తలేదు. మాతోని కాదని తయారు చేస్తాయన్నే వంపితే ఇంకో డ్రమ్ము బయటికి తీసిండు. తిరుపతి జిల్లాల నాటు సారా గాసుడు ఎక్కువైందని పునుకులాడుతుంటే గీ చెట్టు తొర్రల తావు దొరికిందట.
9 లీటర్ల సారా పారబోసి ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. ఈ నడుమ లంగలు దొంగల్ని దొరకబడటానికి, గంజాయి పట్టేస్తానికి, పత్తాలార్తోల పని పడటానికి మొత్తం డ్రోన్ల ఆడకం చేస్తుండ్రు పోలీసులు. ఇప్పుడు సారా బట్టీల పని పడటానికి వస్తే దొరకకుంటుంటానికి వీళ్ళు చెట్ల తొర్రలో చూసుకుండ్రన్నట్టు. ముద్దుగున్నది పోన్రి. నీయంగా చెప్పుండ్రుల్లా తొవ్వెంట పోతుంటే 100 రూపాయలు దొరికితే ఏం చేస్తారు? ఏం చేస్తాం, సప్పుడు కాకుండా జేబులు వేసుకుంటాం అని అంటుండ్రులే. గిట్లనే మన టైం మంచిగుండి ఏదన్నా ఎండి వస్తువులో ఉంగరమో దొరికితే పండుగ చేసుకుంటాం కదా. 100కి 90 మంది గట్లనే ఉంటారు. కానీ గీ అన్నట్ల కాదబ్బా. సజ్జనర్ సారు సన్మానం చేస్తున్నది కండక్టర్ అన్నకు. పేరు వెంకటేశ్వర్లు, అచ్చంపేట డిపో. మొన్నొగలు బస్ ఎక్కి బ్యాగ్ మర్చిపోయిరట హైదరాబాద్ గాంధీతాత బస్ స్టాండ్ లా. బ్యాగ్ తెరిచి చూస్తే చాలా కాస్ట్లీ వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి. గోల్డ్ వాచ్, ఆ తర్వాత ఒక పట్టు చీరే, సర్టిఫికెట్స్ 13-14 lakhs మధ్యన ఉంటది అమౌంట్. గదన్నట్టు 14 తులాల బంగారం, 10 తులాల ఎండి, 14,000 రూపాయలు చదువు సర్టిఫికెట్లు ఉన్నాయట. ఎంబటే బ్యాగ్ గొంట పోయి డిపో మేనేజర్ కి ఇచ్చిండట. ఇంతల్నే అది మర్చిపోయిన మనిషి డిపోకు ఫోన్ చేస్తే ఈడనే ఉంది వచ్చి తీసుకోవో అనంగానే వచ్చిండట. కండక్టర్ అన్నకు థ్యాంక్ యూ చెప్పి 13 లక్షల ఇలువగల బ్యాగ్ తీసుకొని పోయిండట. ఈ ముచ్చట ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ కు తెలివంగానే కండక్టర్ అన్నను ఆఫీస్ కు విలువనంపుకొని సన్మానం చేసిండన్నట్టు. మంది సొమ్ము నాకెందుకు అనుకోకుండా నియతికి ఇచ్చినందుకు అన్నను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.